హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో రోడ్ సైడ్ బండ్ల మీద చేసే పూరీని, అలాగే దానితో పాటు చాలా ఈజీగా చేసుకునే పూరీ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. బండ్ల మీద చేసే పూరీని పిండి కలపడమే ఇంపార్టెంట్ అండి. క్రిస్పీగా బెలూన్లా పొంగుతూ పూరీలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రతి పూరి కూడా బెలూన్ లాగా పొంగుతూ చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లోకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారండి. టిఫిన్ మొత్తం ఖాళీ చేసి వస్తారు. డిన్నర్లోకైనా లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చండి. మరి లేట్ చేయకుండా చాలా ఈజీగా చేసే ఈ పూరీని కర్రీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు బండ్ల మీద చేసినట్టు చేయాలంటే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకోవచ్చండి. బట్ ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని ఇలా జల్లించి తీసుకోవాలండి. ఇలా పిండిని చూడండి, ఏమైనా వేస్టేజ్ వస్తే పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. దీంట్లో షుగర్ వల్ల కలర్ చాలా బాగుంటుందండి పూరీలకు. ఇప్పుడు దీంట్లో సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు చూడండి, అది ఒక 3 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. దీనివల్ల పూరీలు చాలాసేపు వరకు క్రిస్పీగా చాలా బెలూన్ లాగా పొంగుతూ వస్తాయండి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ ఏమో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇలా వేసిన తర్వాత పిండిలో మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాస్త రబ్ చేసినట్టు చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు ఆయిల్ వేస్తే పూరీలు చాలా బాగా వస్తాయండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తాయి పూరీలు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ పిండి కంటే కొంచెం హార్డ్గా కలుపుకోవాలండి. ఒకటేసారి వాటర్ వేయొద్దండి, కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. చూడండి, పిండి ఇలా ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. అప్పటివరకు పూరీ కర్రీని చేసుకుందాం. ఇక్కడ ఒక కుక్కర్లో నేను 4 ఆలుగడ్డలు తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి, 1 కప్పు దాకా. ఇప్పుడు దీంట్లో కాస్త ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల ఈ పొటాటోస్ ఏమో చప్పగా ఉండవండి. ఉప్పు వేసుకోవాలి. దీంట్లో వేసి ఇలా మిక్స్ చేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మెత్తగా ఉడికించుకున్న తర్వాత పైన ఇలా తీసేసి తోలు తీసేసి ఇప్పుడు ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఫోక్తో చేసుకొని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఆవాలేమో 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలండి. మినప్పప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా పప్పులన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు 2 నుంచి 3 కట్ చేసి వేసుకున్నానండి. మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటే 5 వరకైనా వేసుకోవచ్చు. ఇక్కడేమో పెద్ద సైజు ఒక ఆనియన్ తీసుకున్నానండి. పొడువుగా స్లైసెస్గా కట్ చేసి తీసుకోవాలి. ఇలా ఆనియన్ని మనం రెడ్గా ఫ్రై చేసే అవసరం లేదండి, కాస్త సాఫ్ట్గా అయితే చాలు. ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ వేసుకోవాలి. 6 నుంచి 7 వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ముందుగా మనం ఉడికించుకున్న ఆలూని దీంట్లో వేసుకోవాలండి. ఇలా మొత్తం ఆలూను వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఆనియన్లోకి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో 1 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలండి. దీంట్లో
ఇలా కప్పు వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలండి. తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం కర్రీలో యాడ్ చేసుకోవాలండి. దీంట్లో వల్ల చిక్కదనం చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి వేసిన తర్వాత మరొక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ కొంచెం పలచగానే ఉండాలి. చల్లైన తర్వాత మళ్ళీ గట్టిగా అవుతుంది కాబట్టి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. చూడండి ఇలా కాస్త ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలండి. వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా దీంట్లో మనము కొత్తిమీర ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి. ఇక్కడ చూడండి 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి బాగా ఉడుకుతుంది కదా కర్రీ. ఇప్పుడు ఈ టైంలో మిక్స్ చేసుకొని చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా చల్లారిన తర్వాత మళ్ళీ కాస్త గట్టిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని పక్కకు పెట్టుకోవాలండి. ముందుగా మనం పూరి పిండి కలుపుకున్నాం కదా, దీంట్లో నుంచి చిన్న చిన్న బాల్స్కి మీకు పూరి సైజ్ ఎంత కావాలో అంత బాల్స్ని తీసుకోవాలండి. మిగతా పిండిని ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ కింద కొంచెం పెట్టి ఇలా చేస్తున్నానండి. ఎందుకంటే మనం పొడి పిండి వేస్తే ఆయిల్ అంతా నల్లగా అవుతుందండి లోపల. అందుకే ఇలా మనం కాస్త ఆయిల్ పెట్టి ఇలా తాల్చుకోవాలి పూరీని. చూడండి ఇలాంటి పూరీలను ఒక 2-3 చేసుకోవాలి ముందుగా. చూడండి ఇప్పుడు ఇదే విధంగా ఒక 2-3 పూరీలు చేసి చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా పూరీలు చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాలి. బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు పూరీలు వేసుకొని ఇలా పైనుంచి కాస్త ప్రెస్ చేయాలండి లైట్గా. బాగా బెలూన్ లాగా పొంగుతాయండి. చూడండి ఇక్కడ ఎంత బాగా పొంగుతున్నాయి. ప్రతి పూరి పొంగుతుంది అండి. ఇలా చేస్తే మీరు ఇలా పిండి కలిపి చేస్తే చూడండి మరోవైపుకు టర్న్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే పైన కలర్ వచ్చేస్తుందండి. కాస్త లైట్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు 2 వైపులు కాలిన తర్వాత ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పూరీలను కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి ఇలా పైన లైట్గా ఇలా గరిటెతో ఇలా పైన కాస్త ప్రెస్ చేస్తే పూరీలు బాగా పొంగుతాయండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పూరీని కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి ప్రతి పూరి కూడా ఎంత బాగా పొంగుతుందో చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, బెలూన్ లాగా చాలా బాగా పొంగుతాయండి. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పూరీలను ఒక్కొక్కటి వేస్తూ వేయించుకొని తీసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా బాగా కుదురుతాయండి. రోడ్ సైడ్ బండ్ల మీద ఇదే విధంగా చేస్తారు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే ఇలా లంచ్ బాక్స్లో పెడితే చాలా హ్యాపీగా తినేస్తారండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ కాంబినేషన్తో సూపర్ టేస్టీగా ఉంటాయండి పూరీలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.